బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగం. ఎవరైతే తన యొక్క స్వస్వరూపాన్ని తాను తెలుసుకోవాలనేటటువంటి కోరికను కలిగి ఉంటారో వారందరూ కూడా తమ యొక్క మనస్సుల యందు ఉన్నటువంటి కామ క్రోధాదులు అనేటటువంటి విషసర్పాల నుండి బయటపడడం కోసం అని చెప్పేసి ప్రయత్నం చెయ్యాలని పరమాత్మ మనకు ఇక్కడ మనస్సు యొక్క నిగ్రహాన్ని సాధించడానికి అనేక రకములైనటువంటి ఉపాయములను పరమాత్మ తెలియచేస్తూ ఉన్నారు. నీవెవరో తెలియనంత వరకు నీవు దేహ సంబంధమైన విషయాలతో తాదాత్మ్యత చెందవచ్చు, కానీ నశించిపోయే విషయాలు నీ వెంట రావని, నిన్ను భగవంతుడి నుంచి దూరం చేస్తాయని, నువ్వెక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళడానికి అడ్డుగా మారేవి ఏమిటి అంటే ఈ శరీరమే నేను అనేటటువంటి దేహాభిమానము. ఈ అభిమానం చేత ఈ దేహానికి సంబంధించి మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మనం ఎవరెవరితో ఏ ఏ విషయాలతో కలిసి తిరుగుతున్నామో, కలిసి పని చేస్తున్నామో, ఇవన్నీ కూడా కల్పితమైనటువంటి జగత్తు. మనం స్వప్నము యందు అనేక రకములైనటువంటి సంతోషములను దుఃఖములను పొందుతాం. అక్కడ విషయాలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా కలలో జరుగుతున్న విషయాల చేత అనుభవాలు పొందుతున్నాం. కళ్ళు తెరిచిన తర్వాత ఇది అంతా స్వప్నమే అనుకుంటాం. అంటే కలలో జరిగిన విషయాలన్నింటినీ కూడా మనం ఏం చేస్తామండి, ఇక్కడికి బయటికి తీసుకురాగలుగుతామా? అక్కడ ఏమీ లేదని తెలుసు. నేను లేకుండానే నేను భ్రమ చేత అక్కడ ఎన్నెన్నో సుఖాలు దుఃఖాలు పొందానని ఎలాగైతే మీరు భ్రాంతి చేత నేను ఇప్పటి వరకు కూడా ఇవన్నీ అనుభవంలోకి తెచ్చుకున్నానని తెలుసుకుంటావో, అదే విధంగా ఈ దేహంతో నువ్వు చేస్తున్నటువంటి విషయాలతో నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అని నీవు చేసేటటువంటి ప్రతి పని కూడా సత్యములాగే కనపడుతుంది. కానీ అది నిన్ను ఏమాత్రము కూడా, అంటే నిన్ను గట్టెక్కించగలిగిన విషయంగా మారిందా, లేకపోతే మళ్ళీ నీవు జనన మరణ సంసారంలోకి పరిగెత్తేలాగా ఉందా విచారణ చేసుకోమంటారు కృష్ణ పరమాత్మ. ఒక పని చేస్తే ఆ పని వలన ఎంతో కొంత లాభము మనకు ఉండాలండి. ఆ లాభము లేకుండా నువ్వు చేసినటువంటి పని ఏమవుతుంది అంటే నిన్ను భ్రాంతిలోకి తీసుకెళ్తుంది. మళ్ళీ భ్రాంతి అంటే ఏంటి? మళ్ళీ జనన మరణం అనేటటువంటి సంసార సాగరంలోకి నువ్వు ఈడబడతావు. కృష్ణ పరమాత్మ మనకు ఈ సత్యమునే తెలియజేస్తూ ఉన్నారు. నీవు ఈ దేహముతో చేసే కర్మ ఎలా ఉండాలంటే, ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారండి. మీరు చేసేటటువంటి ఉద్యోగం వల్ల వచ్చే సంపాదన మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను పోగొట్టేదిలాగా ఉండాలి. అంతేకాని మీరు ఉద్యోగం మిమ్మల్ని భ్రాంతిలో పడవేసేలాగా, అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? మీరు చేసిన ఉద్యోగం వల్ల సంపాదించిన ఆదాయం మీ కుటుంబానికి ఉన్నటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి మిమ్మల్ని రక్షించాలి. అలా కాకుండా అది మీకు ఒక భారంలాగా, ఉద్యోగంలో కూడా వచ్చే కష్టాలు మీ కుటుంబానికి అధికంగా అయ్యాయనుకోండి, అప్పుడు ఉద్యోగాన్ని వదిలేస్తారా? లేకపోతే ఉద్యోగం అయ్యో ఉద్యోగం చెయ్యాలి కదా అని చెప్పి చేస్తారా? మీ కష్టాలను పెంచేదిలాగా ఉన్నప్పుడు మీరు ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఏం చేస్తారు? ఇంకో ఉద్యోగాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. అంటే
మనకు కష్టాన్ని పోగొట్టినప్పుడు మాత్రమే అది మనకు ఏమవుతుంది, దాన్ని కొనసాగించాలి అనుకుంటాం. అదే విధంగా మనము మానవ ఉపాధిని పొందిన తర్వాత ఈ ఉపాధి చేత దుఃఖములను పొందుతున్నామా, సుఖములను పొందుతున్నామా? సుఖ దుఃఖములు రెండూ ఉంటాయి ఈ దేహానికి సంబంధించి. ఇవి ఖచ్చితంగా నువ్వు అనుభవించి తీరవలసినటువంటి బాధ్యతలు, నీ యొక్క ధర్మము కూడా. కానీ దీని చేత నువ్వు పొందేటటువంటి ఫలం ఎలా ఉండాలి? గొప్పదైన ఫలం ఉండాలి. అర్థం కాలేదు అనుకుంటాం మనం అందరం. దేహానికి సంబంధించి కొద్ది రోజులు సుఖం ఉంటుంది, కొద్ది రోజులు దుఃఖాలు ఉంటాయి. ఏ ఇంట్లో సుఖాలే ఉన్నాయి, ఏ ఇంట్లో దుఃఖాలు లేకుండా పోయాయి. ఏ ఇంట్లో కేవలం దుఃఖాలే ఉన్నాయి, మేము కొద్ది రోజులు కూడా సుఖాన్ని అనుభవించలేదు అనేవాళ్ళు ఎవరుంటారు? మానవ జన్మ సుఖ దుఃఖములతో కూడినటువంటిదే. కానీ ఎవ్వరికి ఎంతటి ఐశ్వర్యవంతుడికైనా సుఖాలుంటాయి అని గ్యారంటీ లేదు. ఎంత అంటే పుట్టుకతోనే చాలా ఏమంటారు, ఆర్థిక పరమైన ఇబ్బందులు కానివ్వండి, ఇంకా అనారోగ్య సమస్యలు కానివ్వండి, ఏదైనా ఉన్నవారింట్లో కూడా పూర్తిగా దుఃఖమే ఉంటుంది అని చెప్పలేము. ఎందుకంటే అంతటా మానవ జన్మలో ఉన్నది ఏమిటి అంటే సుఖముంది, దుఃఖముంది. కానీ దీని నుంచి నువ్వు బయటపడడానికి అవకాశం ఉందా? ఉద్యోగంలో నుంచి అయితే ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం అని వెతుక్కోగలవు. కానీ ఈ మానవ ఉపాధి ఎలాంటిది అంటే కొన్ని లక్షల కోట్ల జన్మలలో నువ్వు చేసిన పుణ్యం కొద్దీ దొరికిన ఉపాధిలో నువ్వు పూర్వజన్మల్లో చేసిన పాపం ఉంటే ఇవాళ నీ కష్టం, నీ జీవితం అంతా కష్టం. నువ్వు పూర్వజన్మలలో నువ్వు చేసిన పుణ్యం ఉంటే ఈ జన్మలో ఆర్థిక పరమైనటువంటి సౌఖ్యాదులు, ఇంకా నువ్వు పుట్టినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఏమంటారు శౌచముతో శౌచము కలిగినటువంటి ఆర్థిక పరమైనటువంటి శ్రీమంతుల కుటుంబంలో నువ్వు జన్మిస్తావు. అంటే నువ్వు చేసుకున్నటువంటి, అంటే నువ్వు ఏది వండుకున్నావో అది తింటున్నావు. నువ్వు పూర్వజన్మల్లో ఎక్కువ పాపపు కర్మలు చేశారనుకోండి, మీరు పాపపు కర్మను వండుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రారబ్ధ రూపంలో తింటున్నారు. పూర్వపు జన్మలలో మీరు పుణ్యపు కర్మలు ఎక్కువగా చేశారు, సత్కర్మలు చేశారు, ఇతరులకు శ్రేయస్సు కలిగించే పనులు చేశారు. ఈ జన్మలో అది మిమ్మల్ని ఏం చేసింది? సుఖవంతమైన జీవితం గడపడానికి కావలసిన విధంగా మీకు ఏమైంది? ఆ భగవంతుడు మీకు అలాంటి జీవన విధానాన్ని ప్రసాదించారు. అంటే ఎవరు ఏది వండుకుంటే అది తినాలి. ఇది తింటున్నాం కూడా మనం అందరం. కానీ దీనితో మీరు శాంతించకూడదంటున్నాడు భగవంతుడు. అంటే ఈ దేహమే నేను అనేటటువంటి భ్రాంతి మిమ్మల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అంటే, ఎన్ని శరీరాలు తీసుకున్నా ఇక మళ్ళీ 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 కూడా నువ్వు పుట్టడానికి కావలసినటువంటి ఆ పాపపు పుణ్యపు కర్మలే ఉంటాయి. మానవ ఉపాధిలో మాత్రమే నీవెవరో తెలుసుకోగలిగిన భాగ్యము నీకుంటుంది. అందుకే మానవ ఉపాధి గొప్పతనాన్ని మీరు విచారణ చేయండి. ఈ ఉపాధి యొక్క గొప్పతనం ఏమిటి? ఎంతవరకు మీరు త్యాగబుద్ధితో జీవించగలుగుతారో, పరులకు శ్రేయస్సు కలిగించే విధంగా జీవించగలుగుతారో అంత మేరకు మీరు ఎలా ఉండాలి? పరోపకార నిమిత్తంగానే జీవించాలి, కానీ స్వార్థంతో కూడి జీవించకూడదంటాడు భగవంతుడు. అన్ని ఉపాధులు తమకు తెలియకుండానే లోకానికి ఉపకారం చేస్తాయి. మానవ ఉపాధి నేను ఇతరులకు ఉపకారం చెయ్యాలని నువ్వు ప్రయత్నపూర్వకంగా కొన్ని విషయాలలో ఏం చేయాలి? త్యాగబుద్ధితో. అంటే నువ్వు కొన్ని అనుభవించకుండా, నువ్వు అనుభవించగలిగిన అర్హత ఉన్నా ఇతరులకు కొంత మేలు చెయ్యాలని త్యాగబుద్ధితో గనక నువ్వు ఇతరులకు ఉపకారం చేస్తే అది నిన్నెక్కడికి తీసుకెళ్తుంది? పారమార్థికమైనటువంటి సచ్చిదానందం వైపు తీసుకెళ్తుంది. అంటే ఇప్పుడు భగవంతుడు చెప్తున్నారు, ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టు బ్రతికున్నంత కాలం అది కాయలు ఇస్తుంది, పువ్వులు ఇస్తుంది, నీడను కూడా ఇస్తుంది. అది చనిపోయిన తర్వాత దాని యొక్క కట్టెలను కూడా మనం ఉపయోగించుకుంటాం. అంటే తనకు తెలియదు నేను ఇన్ని ఉపకారాలు చేస్తున్నానని. మనిషి ఇది చేస్తే మంచి, ఇది చేస్తే చెడు, ఈ పని చేయడం వల్ల పలానా వాళ్ళకి నష్టం వస్తుంది, ఈ పని చేయడం వల్ల నాకు మాత్రమే లాభం వస్తుంది అన్నప్పుడు, నాకు లాభం రాకపోయినా పర్వాలేదు అవతలి వాడికి
కష్టం కలగకూడదని నువ్వు ఆ పని చెయ్యకుండా ఉన్నప్పుడు అంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఇతరుల యొక్క శ్రేయస్సు కోరుకుంటున్నావు. ఆ శ్రేయస్సు మిమ్మల్ని ఏం చేస్తుంది? నీవెక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళడానికి కావలసిన మార్గము ఏమవుతుందంటే దారి తెరవబడుతుందండి. అంటే మనము చేసే కర్మలలో ఏముండాలి? ఇతరులకు మంచి జరగాలి. అంటే బతికినంత కాలం ఇతరులకు మంచి చేస్తూనే బతకాలా అంటే అవును. ఇతరులకు మరి ఒక చెట్టు ఉందండి, దానికి ఏంటండి ప్రయోజనం? దానికి ఇప్పుడు పువ్వులున్నాయి, కాయలున్నాయి. ఆ పువ్వును అది తింటుందా? ఆ కాయను అది తింటుందా? తన నీడ తనకు ఉపయోగపడుతుందా? మరి తాను ఆ శరీరాన్ని ఏ ఉపాధినైతే పట్టుకుందో ఆ ఉపాధి వెళ్ళిపోయిన తర్వాత కూడా తానున్నటువంటి ఉపాధి వేరొకరికి ఉపయోగపడుతుంది. తనకి ఉపయోగపడకుండానే వేరొకరికి ఉపయోగపడటం దానికి తెలిసినప్పుడు అంటే భగవంతుడి నిర్ణయం జరిగింది అక్కడ. మరి మనం అన్నింటినీ మనమే వినియోగించుకోవాలా? మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వటం తెలియనప్పుడు నువ్వు ఒక పశువుతో సమానం. ఒక పశువులాగా జీవించి మానవ ఉపాధిని వృధా చేసుకుంటావా? లేకపోతే మనిషిగా మారటానికి కావలసిన ప్రయత్నంలో నీవు ఇతరులకు చేసేటటువంటి దానము, ధర్మము ఏమవుతుంది? నీకే మేలు జరుగుతుంది. పరమానందాన్ని పొందడానికి కావలసినటువంటి దారి మూయబడి ఉందండి. ఆ మూయబడినటువంటి దారిని నీ తెలివితేటల చేత నువ్వేం చేయాలి? బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్వస్వ యోగ కర్మసు కౌశలమని కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయం 50వ శ్లోకంలో చెప్పారు. సమత్వ బుద్ధి కలిగి ఉండు. సమత్వ బుద్ధి అంటే వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు అనేటటువంటి ఆ రాగద్వేషాలు విడిచిపెట్టు. అంతే కదండి. విగత కల్మష అంటే మీ మనసు ఎందు ఉన్నటువంటి రాగము, ద్వేషము, ఇది నాది అనే రాగం వద్దు, ఇది మంచిది కాదు అనేటటువంటి ద్వేషం వద్దు. సృష్టిలో మీ కంటి ముందు కనపడుతున్నా అంటే మీరేవైతే అనుభవిస్తున్నారో అంటే మీ చుట్టూ ఎవరున్నారో, మీకెవరు బంధువులుగా ఉన్నారో, ఎవరు స్నేహితులుగా ఉన్నారో, ఏ సామాజిక వర్గంలో ఉన్నారో, మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో అక్కడ వీరు మంచి వీరు చెడు అనే అభిప్రాయం వదిలేయండి. వాళ్ళు చేసుకున్న ఇప్పుడు ఎవరు ఏది వండుకుంటే అది తింటారు. ఒకడు పాపం చేసి వచ్చాడండి, వాడు పాపం అనుభవిస్తున్నాడు, వాడి ఇంట్లో తినడానికి ఏమీ లేదు. మీరు పెడితే ఒక్కరోజు పిలిచి మంచి భోజనం పెట్టగలరు, రోజు పెడతారా? పెట్టలేరు కదా. వాడి పాపం వాడే తింటాడు, వాడే వండుకొని తింటాడు. వాడు ఆ జన్మలలో ఇతరులకు ఏమీ పెట్టింది లేదు. అందుకే ఈ జన్మలో తనకు తినడానికి ఏమీ లేకుండా పోయింది. దొరికితే తింటాడు, లేకపోతే చాలా హేయమైనటువంటి చాలా పాపపు కర్మను అనుభవిస్తాడు. ఒక వ్యక్తి ఇతర జన్మలలో చాలా ఉపకారాలు చేసి ఉన్నారు, ఈ జన్మలో సౌఖ్యవంతమైన జీవితం గడుపుతారు. అంటే వారు చేసేటటువంటి పనులను బట్టి కానివ్వండి, వాళ్ళ యొక్క గుణగణాలను బట్టి కానివ్వండి, ఇక్కడ భగవంతుడు మనందరికీ కూడా సత్యాన్ని తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు? నిన్ను నీవు తెలుసుకోగలిగినటువంటి గొప్పదైనటువంటి మార్గం ఏమిటి అంటే నువ్వు ఈ దేహమునందు బంధింపబడి ఉన్నావనేటటువంటి ఆ మాట తెలుసుకోవడం అనేది నువ్వు కొన్ని కోట్ల జన్మలలో చేసిన ప్రయత్నం. ఆ ప్రయత్నానికి అడ్డుపడేది ఏమిటి? వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అనేటటువంటి వ్యత్యాసమే నిన్నేం చేస్తుంది? ఆయన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి సాధనకు నువ్వు దూరం అవుతున్నావు. అంటే మనం సాధనకు దగ్గర కావాలి అంటే కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు? నీవు సమత్వ బుద్ధితో ఉండడం నేర్చుకో. ఏంటండి సమత్వ బుద్ధి అంటే? వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు. ఎందుకు వీళ్ళు నీ వాళ్ళు అయ్యారు? నన్ను కన్నటువంటి వాళ్ళు వీళ్ళు నా తల్లిదండ్రులు. వీళ్ళు నా తల్లిదండ్రులు కాబట్టి వీళ్ళని ఏం చేస్తాను నేను? వీళ్ళని నేను ఆదరించాలి. వీళ్ళు నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు మా కులానికి సంబంధించినటువంటి వాళ్ళు అని మనం ఏం చేస్తున్నాం? వీళ్ళు ఎవరి పనులైనా మనకు నచ్చాయనుకోండి, వాళ్లకు మనం దగ్గర అవుతాం. ఎవరి పనులైనా మనకు నచ్చలేదనుకోండి, వాళ్ళని మనం శత్రువులుగా చూస్తాం. మీకు ఇష్టమైన వంట ఇప్పుడు నాకు గులాబ్ జామ్ ఇష్టం అనుకోండి, వేరొకరికి గులాబ్ జామ్ అంటే ఇష్టం లేదు. ఇప్పుడు మీరు గులాబ్ జామ్ తింటారా అని నేను అడిగాను అనుకోండి, ఎబ్బెచ్చి అంటారు. సహజంగా అందరూ అనే మాట.
మీకు నచ్చకపోతే వెంటనే ఏమంటారు, ఎబ్బెచ్చి ఇది తింటారా? మరి అది తినేవాడు నీ పక్కన చుట్టూ 20 మంది ఉన్నారు. వాళ్ళని చీ అంటే వాళ్ళు నిన్నేం చేస్తారు? పరమ అసహ్యంగా నిన్ను వ్యతిరేకిస్తారు. నీవంటే అందరూ కూడా కోపగించుకుంటారు. ఎందుకు? అందరూ తినేదాన్ని నువ్వు అబ్బే అన్నావు. నువ్వు తినేదాన్ని వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు కూడా చీ అన్నారనుకోండి, అప్పుడు నీకేమనిపిస్తుంది? అంటే ఈ లోకంలో ఎవరెవరికి ఏమేమి కావాలో వాళ్ళు ఏమేమి కర్మలు చేసుకున్నారో ఆ కర్మలను బట్టి ఈ జన్మలో తింటారు. కొంతమంది కాకరకాయ జ్యూస్ని అమృతంలాగా స్వీకరిస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎబ్బేచి ఎలా తాగుతారండి అంటే అప్పుడు ఎలా ఉంటుందండి? చాలా ఇబ్బంది. ఆరోగ్యకరమైన విషయాలు ఏం చేస్తున్నాం మనం? విడిచిపెడుతున్నాం. అది ఆరోగ్యం అని తెలిసినా అది తాగే వాళ్ళని చూస్తే ఎలా తాగుతారండి అని మనకు తెలిసిన ఎక్స్ప్రెషన్ వాళ్ళ ముందు ఇస్తాం. అంటే ఇక్కడ భగవంతుడు అంటున్నారు, ఎవరెవరికి ఏదేది ఎప్పుడెప్పుడు అందాలో అన్నీ నేను ఏర్పాటు చేస్తాను. మీకెందుకు ఈ బాధ? అది నేను చూసుకుంటాను కదా. మీరెందుకు వచ్చారో మీ పని మీరు చేసుకోండి. అందుకే సమత్వ బుద్ధిని సంపాదించుకోండి. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు కాదు. లోపట ఇప్పుడు మనందరిలోనండి నామ రూప సత్ చిత్తు ఆనందము అనే 5 విషయాలతో మన శరీరం తయారైంది. అంటే పాంచభౌతికమైనటువంటి శరీరము మనది ఏదైతే ఉందో దీనికి నామరూపాలు ఉన్నాయి. ఈ నామరూపాలను నడిపించేది ఏంది? సత్ చిత్తు ఆనందము. 3 కాలాలలో ఉండేది ఆత్మ చైతన్యం. అది ఎలా ఉంటుంది? ప్రకాశ స్వరూపంగా జ్ఞాన రూపకంగా ఉంటుంది. ఎలా? ఆనంద స్వరూపంగా ఆనందాన్ని అనుభవిస్తుంది. మనం చెప్పుకున్నాం, ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాం. ఆనందమే బ్రహ్మము అన్నాం. అంటే మనం అందరం ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. మరి ఎందుకు ఆనందంగా లేము? మనం ఎప్పుడు ఆనందంగా ఉన్నామా? రమణులలాగా, రామకృష్ణ పరమహంసలాగా ఎందుకండి ఆనందంగా లేదు? ఎందుకు ఆనందంగా లేకపోయామంటే విషయాల గురించిన చింతన పెరిగింది. ఎవడైనా ఎదురుగా వస్తున్నాడు, అబ్బా వీడు చెడ్డవాడు అని ఒక 4 సార్లు అనుకుంటారు. అతడు ఒక 2 గంటలు మన ఇంట్లో ఉండవలసి వచ్చింది. ఆ 2 గంటలు కూడా మీరు ఎంత క్లేశాన్ని పొందుతారంటే, అబ్బా ఇతను ఎందుకు వచ్చాడు మా ఇంటికి, ఎందుకు వచ్చాడు? నువ్వు దగ్గరలో కూడా లేవు. నీ ఇంటిలో ఉన్నాడనేటటువంటి ఆ ఆలోచన నిన్నేం చేసింది? దుఃఖభరితం చేసింది. ఆ వ్యక్తి నీకు నచ్చకపోయినంత మాత్రాన అతడు జీవించడానికి వీల్లేదా? అతనిలో భగవంతుడు ఉన్నాడా లేడా? అతడులో భగవంతుడున్నాడు. అందుకే పరమాత్మ ఏమంటున్నారు? అందరూ నా చేతనే తయారు చేయబడ్డారు. అంటే అందరూ ఆత్మస్వరూపాలే. అందరూ ఆత్మస్వరూపాలే అయినప్పుడు ఈ కనిపిస్తున్నటువంటి నామరూపాలతో కూడిన జగత్తు వారు పూర్వజన్మలలో చేసిన కర్మల యొక్క ఫలంగా ఏమైంది? ఈ సృష్టి ప్రారంభమైంది. అప్పుడు శ్రీరామచంద్రుడికి ఒక సందేహం కలిగింది. మనందరికీ కలిగేదే ఆయనకి కలిగింది. అసలు ఈ జగత్ ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే భగవంతుడి యొక్క సృష్టి. ఓకే, మరి మేమందరం ఎందుకు మాయలో పడిపోయాం? మనందరికీ కూడా సందేహం ఇదే. మేమందరం కూడా భగవంతుడి యొక్క అంశలే అంటున్నారు, మరి మేమెందుకు ఇలా ఉన్నాం? మరి మేము ఏది కోరుకుంటే, ఇప్పుడు నేను స్వర్గానికి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు నాకేవైనా అనిమా గరిమా అనేటటువంటి సిద్ధులు కూడా చాలా ఉంటాయి, సిద్ధులు ఉంటాయి. మరి ఆ సిద్ధులలో నా దగ్గర ఒక్క సిద్ధి కూడా లేదు. నేను అనుకుంటే కనీసం ఒక గడ్డి పరకను కూడా, ఇప్పుడు మన చూపుతో గడ్డి పరకను జరపగలుగుతామా? వాయుదేవుడు ఉన్నాడండి. వాయువు ఈ లోకానంతటికీ శక్తినిస్తాడు. ఆయన నేను ఏదైనా చేయగలను, నేను లేకపోతే ఈ ప్రాణికోటి చచ్చిపోతుంది అంటారు. ఆయన ఏదో చిన్న చిన్న గడ్డి పరకల్ని పైకి లేపగలుగుతాడు కానీ ఒక చెట్టుని పైకి లేపమనండి చూద్దాం, లేపగలుగుతాడా? మరి ఆయన గొప్పవాడే కదా. మరి గొప్పవాడే అయినప్పటికీ కూడా ఎందుకు ఒక చెట్టుని అమాంతం పైకి లేపి మోసుకొని పోలేకపోతున్నాడు? ఏదో చిన్న చిన్న వాయు రేణువులను గడ్డి పరకలను మాత్రమే తీసుకుపోతున్నాడు. మరి మనం మాత్రం ఎందుకు అన్ని? మరి భగవత్ సచ్చిదానంద స్వరూపమే అంటే మనకెందుకు అన్ని శక్తులు లేవు? అంటే మన శక్తులు మనమే పోగొట్టుకున్నాం. ఒక వ్యక్తికండి పెద్ద ఉద్యోగం వచ్చింది. ఎంత పెద్దదంటే నెలకు ఒక 5 లక్షలు సంపాదించగలిగిన ఉద్యోగం వచ్చింది. ఇంత పెద్ద ఉద్యోగంలో ఆయన చిన్న చిన్న విషయాలలో ఏం చేశాడు అని అంటే తప్పులు చేశాడు. ఇప్పుడు పిల్లవాడు మ్యాథమెటిక్స్ ప్రాబ్లం చేశాడని అన్ని పాయింట్స్ కరెక్ట్ గా చేశాడు, లాస్ట్ లో ఆన్సర్ కూడా కరెక్ట్ గా ఉంది, మైనస్ బదులు ప్లస్ వేసాడండి. ఇప్పుడు ఆ లెక్క టీచర్ కొట్టేస్తారా? అయ్యో పాప మైనసే కదా, వీడేంటి దీని బదులు ఇది వేసాడని చెప్పేసి మార్కులు వేస్తాడా?
ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాడు, ఇంటూ కొడతాడు, దానికి 0 మార్క్స్ పెడతాడు. అయ్యో ప్రాబ్లం అంతా క్లియరే కదండి, ఎందుకండి అంటే ఇక్కడ 5,00,000 రూపాయలు సంపాదిస్తున్న వ్యక్తి కూడా ఆ ఆదాయంతో తృప్తి పడక ఎవరో ఒక అమాయకుడైనటువంటి ఒక వ్యక్తి యొక్క సంపద వైపు వీడికి కన్నుబడుతుంది. అంటే వీడికి లంచాలు తీసుకోగలిగినటువంటి భాగ్యం ఉందండి. అంటే అది భాగ్యమనే అనాలి. ఎందుకంటే తొందరగా ధనవంతుడవుతాడు. తొందరగా ధనవంతులయ్యే ఉద్యోగాలంటే లోకంలో చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. వచ్చే జీతం కాకుండా పైన కూడా మరి కొంత ఆదాయం వచ్చేటటువంటి ఉద్యోగాలంటే ఇష్టపడుతుంటారు. ఇతనికి పాపం ఇతని ప్రారబ్ధానికి అలాంటి ఉద్యోగం ఉందండి. ఇప్పుడు ఆ ఉద్యోగం ఉన్నటువంటి వ్యక్తి ఒక నిరుపేదగా ఉన్నటువంటి వ్యక్తి అతను ఏదో కష్టం వచ్చిందని చెప్పినప్పుడు అతని దగ్గర లంచం తీసుకునే ప్రయత్నం చేశాడు. అంటే ఇప్పుడు హాయిగా సంపాదించుకోగలిగినటువంటి గొప్ప ఉద్యోగం ఉందండి. ఆ ఉద్యోగంలో వచ్చిన ఆదాయంతో తృప్తిగా బ్రతకమంటున్నాడు భగవంతుడు. నువ్వు పూర్వజన్మల్లో చేసిన పుణ్యానికి నీతో పాటు చదువుకున్నవాడు అటెండర్ కూడా అయ్యాడు, కానీ నీకు మాత్రం పెద్ద ఆఫీసర్ అయ్యే భాగ్యం వచ్చిందంటే నువ్వు పూర్వజన్మల్లో చేసిన కర్మ ఈ జన్మ ప్రయత్నం కలబోస్తే నీకు ఇవ్వాల ఈ ఉద్యోగం. హాయిగా బతుకు అంటున్నాడు. ఆ బతుకులో ఉన్న ఆనందాన్ని అనుభూతి చెందలేక తన ఏం చేశాడు, చుట్టూ ఉన్న వాళ్ళు ఆ పని చేస్తున్నారు, నేనెందుకు ఆ పని చేయకూడదని తన పరిధిని దాటి తప్పు చేశాడు. ఇప్పుడు ఆ పట్టుకోబడినటువంటి వ్యక్తి ఏమయ్యాడు, మరి పోలీసులకు పట్టించాడు. ఇప్పుడు వీడి ఉద్యోగం పోయిందండి. అంటే ఇప్పుడు ఎందుకు ఈ మాట మనకు అవసరమా అంటే, అంటే ఇప్పుడు 5,00,000 రూపాయల ఆదాయంతో తన కుటుంబం గొప్పగా బతుకుతుంది. ఇప్పుడు భగవంతుడు కూడా మనల్ని అంట సృష్టి ఆది కల్పము ప్రారంభంలో సృష్టి చేసినప్పుడు హాయిగా అందరూ శక్తి సామర్థ్యాలతో గొప్పగా జీవించండి అని ప్రకృతిలోకి విడిచిపెట్టారు. అంటే మనం సృష్టిలోకి వచ్చినప్పుడట మనకి కూడా చాలా శక్తులు ఉన్నాయటండి. కానీ మనం స్వర్గానికి వెళ్ళాలంటే వెళ్ళి చూసి రావచ్చట. అక్కడ బ్రహ్మసభలో కూర్చొని కూడా చక్కగా ఆ కార్యక్రమాలను అక్కడ జరుగుతున్న ప్రతిదీ కూడా చూసి వచ్చేవాళ్ళు ఉన్నారు. పాండురాజు కూడా ఒకసారి మొన్న ఎప్పటి వరకు ఎందుకంటే మొన్న ద్వాపర యుగంలో కూడా ఆ పాండురాజు గారు ఆ అడవులలో ఉన్నప్పుడు అడవి సంచారం చేస్తున్నప్పుడు భార్య బిడ్డలతో వెళ్తాడనమాట. ఆ వనాలలోకి వెళ్ళినప్పుడు ఆయన కూడా అక్కడ ఋషులందరూ తపస్సు చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఆ వీళ్ళతో పాటు నేను కూడా వస్తానండి అని చెప్పేసి ఆ ఋషులను అంటారట బ్రహ్మసభకు పోతుంటే. అంటే అప్పుడు భూమికి సంబంధించి కొన్ని నియమాలు వచ్చేసాయి. ఆ నియమాలలో ఏంటంటే వీరికి సంతానం లేదు, పాండురాజుకు సంతానం లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఋషులు అంటారట, నాయన నువ్వు మాతో పాటు వద్దులే అన్నారట. ఎందుకు వద్దు, మేమెందుకు రాకూడదు అన్నారు. అంటే వెళ్ళొచ్చండి ఎవరైనా. అయితే అప్పటికి అంటే కాలం మారుతుంది కదండి, సత్యయుగం నుంచి త్రేతాయుగంలో నుంచి ద్వాపరంలోకి వచ్చేసింది కదా. వస్తే అందులో ఉన్న వాళ్ళు ఒకరు ఈయన పట్టుబడుతున్నాడు, నేను వస్తానంటే మీకు సంతానం లేదు కదండి, ఆ సంతానం లేనటువంటి వారికి ఆ సభకు వెళ్ళగలిగినటువంటి అర్హత లేదు. భూమి మీద జన్మించిన వాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి, పితృ తీర్చుకోవాలి కదా, మరి ఆ రుణం మీరు తీర్చుకోకుండానే మీరు ఆ రుణం తీర్చలేదు, ఆ రుణం తీర్చనందున మీరు ఆ లోకానికి రాకూడదండి అని చెప్పారట. అంటే మొన్నటి వరకు ద్వాపర యుగము అని చెప్పేసి కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి భగవద్గీత ఏదైతే ఉందో ఆ భగవద్గీత మనకు వచ్చి సుమారు 100 సంవత్సరాలు దాటింది, ఒక 130 సంవత్సరాలు దాటింది. అంతకంటే ముందు కొంతకాలం అంటే ఒక పాండురాజు కాలము అంటే సుమారు ఒక 100 సంవత్సరాలు వేసుకోండి. ఆ సమయంలో ఏమైంది, స్వర్గాది లోకాలలో జరిగేటటువంటి ఆ ప్రోగ్రామ్స్ కి కూడా మీటింగ్స్ కి కూడా వీళ్ళు అటెండ్ అవ్వగలిగిన అవకాశం. అంతెందుకండి, అర్జునుడు తపస్సు చేసేటప్పుడు ఇంద్రలోకానికి వెళ్ళాడు, దేవతల తరపున రాక్షసులను ఓడించాడని, ఇంద్రుడు యొక్క తొడ మీద కూర్చొని ఆయన యొక్క ఆసనం మీద కూర్చున్నాడని చెప్పేసి కూడా మనం మహాభారతంలో చదువుకుంటాం. అంటే ఇన్ని రకాలుగా మన స్వర్గాది లోకాలలో ఉన్నటువంటి విషయాలను, పాతాళంలో ఉన్న విషయాలను కూడా మనం స్వయంగా గమనించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మొన్నటి వరకు ఉన్నాయండి. మరి కలియుగానికి వచ్చిన తర్వాత అది కొద్ది మందికి మాత్రమే అరుదుగా వేళ్ల మీద చెప్పుకుంటాం రోజు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస గారు, ఇలా ఇక్కడ అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి,
నీవెవరో నీకు తెలియాలి అంటే కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు, మీరు బ్రహ్మాండములలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి అనుభూతిని కూడా పొందగలిగినటువంటి గొప్పదైనటువంటి శ్రేష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. మరి ఆ జన్మను మీరేం చేసుకుంటున్నారు? నశించిపోయేటటువంటి విషయాల మీద ప్రేమ చేత, వాటి మీద ఉన్నటువంటి వ్యామోహము చేత మీరేం చేస్తున్నారు? మీ శక్తిని మీరు పోగొట్టుకుంటారు. అంటే మన యొక్క శక్తిని ఎందుకు పోగొట్టుకున్నామట? అక్కడ వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి చెప్తున్నారని. ఎలా అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలలో కొన్నింటి మీద ప్రేమను పెంచుకున్నారు. ఇందాక చెప్పారు కదండి, 5 లక్షల రూపాయల ఆదాయం ఉన్నటువంటి వ్యక్తి తనకున్న ఆదాయంతో తృప్తి పొందలేక ఇంకేదో పొందాలనేటటువంటి తాపత్రయం చేత చిన్న తప్పు చేశాడు. ఆ తప్పు చేత ఉద్యోగంలో నుంచి కూడా అతను ఏమయ్యాడు? సస్పెండ్ అయ్యాడు. అంటే ఇక్కడ మనం కూడా ఏమయ్యాం? మనకున్నటువంటి అధికమైన శక్తిని ఎవరు పోగొట్టారు? ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఎవరైనా మభ్య పెట్టారా? పెట్టలేదు. ఎలా పోయింది మరి మనకు ఆ శక్తి అంటే? ఇప్పుడు మనం నేను ఇంకా చక్కగా వివరణ చేస్తానండి. ఒక గులాబీ తోటకి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రకరకాలైన రంగురంగులైనటువంటి గొప్పవైనటువంటి అక్కడున్న పుష్పాలన్నీ కూడా ఆనందంగా అనుభవించండి అని చెప్పారు. ఇప్పుడు మనకు ఒక కోరిక కలిగింది, అబ్బా ఈ పుష్పాన్ని నేను ఎక్కడా చూడలేదు, ఇంతటి గొప్ప పుష్పము నాతో ఉంటే బాగుండు అనుకున్నారు. అంటే ఒకటి మర్చిపోయారు, ఈ పుష్పాలన్నీ ఎవరు కోసుకోకపోవడం వల్లే మనం కూడా వెళ్ళి అక్కడున్న పుష్పాల యొక్క సౌందర్యాన్ని దర్శనం చేస్తున్నాం. అంటే ఎంతో మంది వీటి మీద ఆశ పడినప్పటికీ ఎవరు కూడా ఆ పుష్పాలను వాళ్ళ వెంట తీసుకు వెళ్ళకపోవడం వల్ల మనం ఆనందిస్తున్నాం. మన తర్వాత వచ్చేటటువంటి తరాలు కూడా ఈ పుష్పాల యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించాలి అనేటటువంటి జ్ఞానము నీకుంటే, అక్కడున్న పుష్పాలలో ఏవైనా కొన్ని పుష్పాలు నీకు గొప్పవనిపించినా వాటిని జ్ఞానముతో గనక నువ్వు, అంటే నీకు అక్కడ కలిగిన కోరికను జ్ఞానముతో గనక నువ్వు ఆ పుష్పాన్ని కొయ్యకుండా దానిలో ఉన్న సౌందర్యాన్ని నువ్వు అనుభూతి చెంది బయటికి రా. అంటే నీకు దాని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచన వద్దండి. చూశారు, బాగుంది, గొప్పగా ఉంది, అంతే. చూసామా, అనుభూతి పొందామా, బయటకు వచ్చామా, అంతే తప్ప దాని మీద మక్కువ చేత దాన్ని ఎలాగైనా నేను పొందాలనేటటువంటి ఒక అనవసరమైనటువంటి ఆలోచన చేత మనం వచ్చామనుకోండి, అప్పటికప్పుడు తెంచుకున్నాం, అదేమవుతుంది? అతడు తమో గుణంలోకి వెళ్ళిపోతాడు. ఆ పుష్పాన్ని కోసిన తర్వాత నీతో ఎంతసేపు ఉంటుందండి? ఒక్క పూట దాన్ని రక్షణ చేయగలవు. మా అంటే 2 రోజులు నీళ్లలో వేసి ఆ పుష్పాన్ని నువ్వు రక్షించగలవు. కానీ ఆ పుష్పాన్ని వాడిపోకుండా కాపాడగలవా? అంటే నీవేం చేసావు? ఒక పుష్పాన్ని నువ్వు కోసుకున్నందుకు నువ్వేం చేసావు? నీవు భగవంతుడిగా నిలబడడానికి కావలసిన శక్తిని నువ్వు కూడబెట్టుకుంటున్న సందర్భంలో అది నువ్వు పోగొట్టుకున్నావండి. అంతే కదా. ఎంతో మంది ఆ పుష్పాన్ని చూసి దాని యొక్క సౌందర్యాన్ని చేత వాళ్ళు రమించగలిగిన స్థితి నుంచి నువ్వేం చేసావు? వాళ్ళందరి యొక్క ఆనందాన్ని నువ్వేం చేసుకున్నావు? లాగేసుకున్నావు. అలా లాగేసుకోవడం వల్ల ఎవరికి నష్టం జరిగింది? నీకే నష్టం జరిగింది. ఆ పుష్పము సొంతమైంది అన్న ఆనందమే కానీ ఆనందంలో నువ్వు పోగొట్టుకున్నది ఏంటో తెలియాలంటే నీకు శాస్త్రం తెలియాలి. అదేవిధంగా సృష్టి ఆదిలో మనకున్నటువంటి ఒకదాని మీద ఉన్నటువంటి మక్కువ, కొన్ని వస్తువులు నా సొంతం కావాలి, వీళ్ళు నా వాళ్ళు అనేటటువంటి భ్రాంతి ఎప్పుడైతే, అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు పెళ్ళైన తర్వాత అండి అమ్మాయి అనుకుంటుంది, ఆ పెళ్లి కూతురు, ఇక భర్త నేను చెప్పిన మాట తప్ప వేరొకరి మాట వినకుంటే బాగుండు. వాళ్ళ అమ్మగారు పిలిచి ఏదైనా ఒక మాట చెప్తున్నా ఈ కొత్తగా పెళ్ళైన అమ్మాయికి ఎంత అసూయగా ఉంటుందో, నా భర్త అనేటటువంటి ఆ భావన ఏం చేస్తుంది? తన భర్త వేరొకరితో మాట్లాడినా ఒప్పుకోలేనంత ఆ ప్రేమ ఏమవుతుంది అని అంటే ఇతరులందరి నుంచి తనను దూరం చేస్తుంది. మళ్ళీ తాను తల్లయ్యి తన యొక్క పిల్లల్ని పెంచుతూ ఉన్నప్పుడు అర్థమవుతుంది, అయ్యో నా పిల్లల్ని వేరెవరైనా ముట్టుకున్నప్పుడు నాకు బాధ కలిగింది, మరి వేరొకరి తల్లి యొక్క పిల్లోడు నాకు భర్తగా అయ్యాడు, నేను ఆ రోజున ప్రవర్తించిన ప్రవర్తన తప్పు కదా అని తెలుసుకుంటుంది. చూడండి, అంటే అంటే నీ లోపట ఉన్నటువంటి ఆ కోరిక ఏంటి? ఇది నాది, నా సొంతం కావాలి అనే భ్రాంతి
మనం భగవంతుడి యొక్క సచ్చిదానంద స్వరూపంగా ఉన్న మనం నామరూపాల మీద పెంచుకున్న ప్రేమ మనల్ని ఏం చేసింది? భగవంతుడు మనకిచ్చిన ఐశ్వర్యాన్ని పోగొట్టుకునేలాగా చేసింది. పోగొట్టుకున్నాం కదండి. ఎందుకు పోగొట్టుకోలేదు? ఇవాళ నువ్వు కనీసం భగవంతుడు ఉన్నాడు అంటున్నాం కానీ భగవంతుడిని చూడగలవా నువ్వు? ఒక రూపంలో, సాకార రూపంలో ఇప్పుడు కృష్ణుడు కావాలంటే కృష్ణుడిని దర్శనం చేయగలవా? ఒకనాడు కృష్ణ అంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు, రామ అంటే కనపడ్డాడు, శివయ్య రా అంటే కనపడ్డాడు. మనకు తెలియదా? అశ్వత్థామ ఏం చేశాడు? మరి దుర్యోధన్ని సంతోషపెట్టి ఆయన చనిపోయేటప్పుడు సంతోష పెట్టాలనుకున్నాడు. అలా సంతోష పెట్టాలంటే పాండుపుత్రులందరినీ చంపేయాలనుకున్నాడు. అలా అనుకుని అశ్వత్థామ ఆ రోజు రాత్రి మరి గొప్పదైనటువంటి సాధన చేశాడు. ఆ సాధనలో తనను తాను అర్పించుకున్నప్పుడు సాక్షాత్తు శివుడే ప్రత్యక్షమై ఈ రోజు రాత్రికి నేనేం చేసినా మీరు అడ్డుపడకూడదు, ఇవాళ నాకు నచ్చిన పని నేను చేస్తానంటే శివుడు ప్రత్యక్షమయ్యి శక్తినిచ్చాడండి. తాను చేసినటువంటి ఆ గొప్పదైనటువంటి సాధన అంటే ఎవరు తపస్సు చేసినా వరమిస్తాడు భగవంతుడు. వాళ్ళు దర్శనం చేయగలిగారంటే వాళ్ళలో ఇంకా అంతో ఇంతో భగవంతుడిని తెలుసుకోవడానికి కావలసినటువంటి గొప్ప శక్తి సామర్థ్యాలున్నాయి. ఇవాళ మనకేం మిగిలింది? ఉన్నాడు అంటున్నాం, కనిపించట్లేదు. ఎంత సాధన చేసినా దొరకడు. ప్రతి ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఆ త్రిగుణాల మాయ కనపడుతుంది. అయినా దానిని దాటి లోపటున్న భగవంతుడి శక్తి వల్లే ఈ ప్రాణులన్నీ నడుస్తున్నాయని నమ్మితే భగవంతుడిచ్చే ఐశ్వర్యం ఏంటి? తానే నీ సొంతం అవుతాడు. ఆయన అదే చెప్తాడు, ఉభే సుకృతే దుష్కృతే అంటే ఈ లోకంలోనే నీకొచ్చేటటువంటి సుకృతాలు దుష్కృతాలు, నీకొచ్చేటటువంటి పొగడ్తలు తెగడ్తలు, నిన్ను అవమానిస్తారు, తర్వాత నిన్ను ఆదరించే వాళ్ళు ఉంటారు. లోకంలో ఎంతో మందితో నువ్వు జీవించాలి. ఎన్నెన్నో రకాల విషయాలు ఉంటాయి. వాటన్నింటినీ కూడా నువ్వేం చేయాలి? సమత్వ బుద్ధి చేత. ఇన్ని వస్తువులు కదలడానికి మూలం ఆత్మ చైతన్యమే. ఆత్మ చైతన్యము చేతనే ఈ జగత్తు సృష్టించబడిందని ఎవరైతే తెలుసుకున్నటువంటి వారు ఏమవుతారు? భగవంతుడి యొక్క శక్తిని మళ్ళీ మనం ఏం చేస్తాం? ఒకదాని వెంట ఒకటి తీసుకుంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి వ్యాపారంలో నష్టపోయాడు అనుకోండి, ఆ నష్టపోయినటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ ఏదో ఒక విధంగా మళ్ళీ వ్యాపారం ప్రారంభించిన తర్వాత ఏం చేస్తాడు? ఒక్కొక్కటి కూడా పోగొట్టుకున్న వస్తువులన్నీ సంపాదించుకుంటాడు. మనం కూడా పోగొట్టుకున్నది ఏమిటి అంటే భగవంతుడి యొక్క శక్తిని పోగొట్టుకోవడానికి మూలం ఏంటంటే మన యొక్క తెలివితేటలను నశించిపోయే విషయాల కోసం ఏం చేసాం? ఖర్చు చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? నశించిపోయే విషయాల మీద ఆసక్తిని తగ్గిస్తూ ఉన్నప్పుడు మన లోపట దైవశక్తి ఒక్కొక్కటిగా చేరుతుందండి. మన శరీరంలో దేవతలందరూ ఉంటారండి. కేనోపనిషత్తులో చెప్తారు, బ్రహ్మదేవుడు అన్ని ప్రాణులను సృష్టించాడట. అన్నింటినీ సృష్టించిన తనకెందుకు ఆనందం కలగలేదట. ఆనందం కలగకపోతే ఎలా అని చెప్పేసి అనుకున్నాడు. మళ్ళీ సృష్టించినటువంటి ప్రాణులకి కూడా ఆహారం కావాలి కదండి. ఆహారం కావాలి కాబట్టి మరి ఎలా అని చెప్పేసి ఆలోచించాడట. అంటే ఈ సృష్టించినటువంటి ప్రాణులన్నింటికీ కూడా మరి శక్తినివ్వడానికి, వీళ్ళని పోషించడానికి ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉందండి. ఆ ప్రభుత్వము అంటే ఏంటి? అనేక మంది ఉద్యోగస్తులతో కూడి ఉంటుంది. అదేవిధంగా బ్రహ్మదేవుడు ఏం చేశాడు? మరి ప్రాణులను సృష్టి చేశాడు. ఆ ప్రాణులను సృష్టి చేసిన తర్వాత వీటన్నింటినీ పాలించడం కోసం అని చెప్పేసి దేవతలను కూడా సృష్టి చేశారు. మరి ఈ దేవతలు ఎక్కడుండాలో ఇంకా నిర్ణయం కాలేదండి. నిర్ణయం కాలేకపోతే దేవతని పిలిచారు. మీరు ఎక్కడుంటారు అన్నారు. ఎక్కడుండమంటారో చెప్పండి అన్నారట. అంటే ఒక గుర్రాన్ని సృష్టించి మీరు ఇందులో ఉండండి అన్నారు. అబ్బే గుర్రం బాలేదు మాకు అన్నారట. అంటే సరే అని ఒక ఆవుని సృష్టి చేశారట. ఆవుని సృష్టి చేస్తే లేదు మేము ఇందులో కూడా ఉండమన్నారట. మరి ఎలా అని చెప్పేసి అనుకున్నప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడట? మనిషిని సృష్టి చేశాడట. ఇక మనిషిని చూడగానే దేవతలందరికీ సంతోషం వేసిందట. మేము ఈ శరీరంలో ఉంటామండి అన్నారట. అంటే ఇప్పుడు ఆగి ఉన్న బస్సులోకి, ఒక బస్ స్టాండ్ ముందు బస్సు ఆగిందండి. ఇప్పుడు ఆ బస్సులోకి ఎక్కే వాళ్ళందరూ ఒక్కొక్కరు నాకు ముందు సీట్ అంటే ఇష్టం, వెనక సీటు కావాలి, తర్వాత డోర్ పక్కన సీటు కావాలి, ఎడం వైపు కావాలి, కుడివైపు కావాలని ఎవరి సీట్లోకి వాళ్ళు వెళ్ళి కూర్చున్నట్టుగా ఇక్కడ దేవతలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశంలోకి వెళ్ళి కూర్చున్నారట.
మరి బుద్ధికి బృహస్పతి అండి, అంటే మన త్రికూటం నందు బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి ఎందు బృహస్పతి వెళ్ళి కూర్చున్నారట. చేతుల ఎందు ఇంద్రుడు ఉన్నాడట, ఇంద్రుడు కూర్చున్నాడట. పాదాలలో శ్రీ మహావిష్ణువు కూర్చున్నాడట. మరి ముక్కు ఎందు నా అశ్విని దేవతలు వెళ్ళి కూర్చున్నారట. చెవులలో దిక్పాలకులు కూర్చున్నారండి. నాలిక మీద అగ్నిదేవుడు కూర్చున్నాడు. ప్రాణవాయువుగా వాయుదేవుడు కూర్చున్నాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశంలోకి వెళ్ళి కూర్చున్నారు. ఒక్కొక్కరి ప్లేస్ ఒక్కొక్కరి కళ్ళల్లో సూర్యుడు ఉన్నాడట, మనసుకు అధిపతిగా చంద్రుడు ఉన్నాడట. ఇలా ఏం చేశారు, మనిషి దేహంలో దేవతలు కూర్చున్నారు. అందుకే మన శరీరంలో దేవతలు ఉంటారండి. ఆ దేవతల యొక్క శక్తి అంతా ఎందుకు హరించుకుపోయింది? వాళ్ళకి నిరంతరము కూడా దేవతలకు రాక్షసులకు మధ్య సంఘర్షణ జరుగుతుంది. నశించిపోయే దేహానికి సంబంధించిన విషయాల గురించి జీవుడు ఆలోచిస్తున్నాడు అనుకోండి, అలా ఆలోచిస్తున్నప్పుడు దైవశక్తి తగ్గుతుందట. ఇప్పుడు రావణాసురుడు కాలంలో ఏం చేశాడు, యజ్ఞయాగాదులన్నీ కూడా జరిపిస్తే వాటికి సంబంధించిన హవిస్సులు ఎవరికి అందాయి? వీళ్ళకి అందాయి. దేవతలకి కాకుండా రాక్షసులకు అందటం జరిగింది. దేవతలు ఏం చేస్తారు, మనకి ఏం కావాలో ఇచ్చి మనల్ని కాపాడతారు. రాక్షసులు ఏం చేస్తారు, వాళ్ళని మనల్ని చంపి మన దగ్గర నుంచి అన్ని రకాల వస్తువులు అనుభవిస్తారు. మనల్ని చంపడం, మనల్ని ఏడిపించడం. రాక్షస ప్రవృత్తి అంటే ఏంటండి? అవతల వాడిని ఏడిపించడం, వీడు హాయిగా జీవించడం. ఎవడైనా ఏడుస్తున్నాడు, వాడు ఉద్యోగం పోయింది, వీడు ఎమ్మటే నవ్వుతాడు. అబ్బా వీడు అహంకారంతో ప్రవర్తించాడు, వీడు ఉద్యోగం పోయింది అని చెప్పేసి వీడిని ఎప్పుడో వాడు తిట్టాడు. ఆ కోపాన్ని గుర్తుపెట్టుకొని వీడికి ఉద్యోగం పోయిందని లోపట ఆనందపడతాడు. అంటే వేరొకరి కష్టం వీడికి ఏమైంది, ఆనందమైంది. అదేమైంది, రాక్షస ప్రవృత్తి అయింది. అంటే వేరొకరు ఏడిస్తే చూసి ఆనందించగలిగిన స్థితి నీ లోపట ఉంది. అంటే నీ లోపట ఉన్నారు అంటే మన శరీరంలోనండి దేవతలు ఉన్నారు, రాక్షసులు కూడా ఉంటారు. ఇప్పుడు ఆ పైలోకాలలో దేవతల రాజ్యం దేవతలకు ఉంటుంది, రాక్షస రాజ్యంలో రాక్షసులు ఉంటారు. మన శరీరంలో కూడా ఉన్నారండి, వాళ్ళకి కూడా స్థానం ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ దేహమే నేను అని చెప్పేసి దేహ సంబంధమైన విషయాలలో స్వార్థంతో ప్రవర్తిస్తూ ఇతరుల యొక్క ఐశ్వర్యాన్ని మన సొంతం చేసుకొని ఇతరులను ఏడిపించి ఆనందించగలిగినటువంటి ప్రవృత్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో రాక్షస గుణాలు ఉన్నాయి. ఇప్పుడు మన లోపల రాక్షసులు లేకపోతే కృష్ణ పరమాత్మ ఒక అధ్యాయం మొత్తం ఎందుకు చెప్పాడండి, దైవ అసుర సంపద్ విభాగ యోగం అన్నాడు. మన శరీరంలో దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారండి. అయ్యో రాక్షసులు ఎక్కడ ఉంటారండి అని అనకండి. అవతల వాడిని ఏడిపిస్తున్నారు, మీరు నవ్వుతున్నారు. వాడు ఏడిస్తే మీరు నవ్వుతున్నారు. ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లల్ని గిల్లుతారు, గిల్లితే వాళ్ళు ఏడిస్తే వీడు నవ్వుతాడు. వీడు ఎంత సంతోషం, అబ్బా వీడు ఏడ్చాడో అని చెప్పేసి వాడు నవ్వుకుండా వెళ్ళిపోతాడు. అదేదో అంటే సరదాకి, అంటే అవతలి వాడి యొక్క ఏడుపు చూస్తే వీడికి ఆనందమే. అంటే ఎక్కడో లోపడున్న రాక్షస ప్రవృత్తి ఏంది, వీడు అవసరమైతే ఆ అవతల పిల్లవాడికి ఆనందం కలిగించేటటువంటిది ఏదో చెయ్యాలి. కానీ వాడు ఏడిస్తే ముద్దుగా ఉన్నాడు, వాడు ఏడుస్తుంటే భలే ఉన్నాయి, బుగ్గలు చొట్టబోతున్నాయి, అబ్బా ఎంత బాగున్నాడా అని వాడి గిల్లి ఏడిపించి వాడు ఏడుస్తుంటే వీడు నవ్వుకుండా వెళ్ళిపోతాడు. ఇదే ప్రవృత్తి, రాక్షస ప్రవృత్తి. అదే విధంగా అవతల వాడి వ్యాపారాన్ని వీడు ఏం చేస్తాడు, నాశనం చేసి వాడు ఏడుస్తుంటే వీడు నవ్వుతాడు. ఇవన్నీ ఏ లక్షణాలు, అసుర లక్షణాలు. అంటే మన లోపల రాక్షసులు కూడా ఉన్నారండి, దేవతలతో పాటు రాక్షసులు కూడా కూర్చున్నారు. వీళ్ళందరినీ పరిపాలించడం కోసం ఆయన ఏం చేశాడు, మరి మన తలలో సహస్రారమునందు ఏం చేశాడు, ఆయన వచ్చి కూర్చొని వీళ్ళందరినీ పరిపాలిస్తున్నాడు. మనం బస్ ఎక్కి కూర్చున్నామండి, డ్రైవర్ రాలేదు, ఓ 2 గంటలు రాలేదు. మరి ఎక్కడో కూర్చున్న వాళ్ళు కూర్చున్న ప్లేస్లోనే ఉంటారు, కానీ ఎక్కడికైనా వెళ్తారా, వెళ్ళరు. అందుకనే లోపల భగవంతుడు ఏం చేశాడు, ఆయనే వచ్చి సహస్రారంలో డ్రైవర్ సీట్లో డ్రైవర్ కూర్చున్నట్టుగా మనిషి దేహంలో సహస్రారంలో వచ్చి కూర్చున్నాడు. వీళ్ళందరినీ దేవతలను పరిపాలిస్తున్నారు, రాక్షసులు కూడా ఉంటారు. మరి వీళ్ళందరినీ పరిపాలించడంలో మనిషి తాను తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని బట్టి తన యొక్క బుద్ధి యందు భగవంతుడి జ్ఞానం, శాస్త్రం నందు చెప్పబడిన జ్ఞానాన్ని నింపుకున్నాడు అనుకోండి. అంటే యోగమును అభ్యాసం చేయడం అంటే ఇదేనండి. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమక్షయం అశ్నుదే. అంటే తన లోపట ఉన్నటువంటి బ్రహ్మమును తాను రమించడం కోసం అని చెప్పి ఏం చేస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఒక దేవాలయం ఉందండి, ఆ దేవాలయంలో ఆ బ్రాహ్మణోత్తముడు చక్కగా మంత్రపూర్వకంగా పూజలు క్రతువులు చేస్తున్నాడు అనుకోండి.
అక్కడికి దేవతలు కూడా వచ్చి అక్కడ ఉన్న రూపానికి పూజ జరుగుతుంది. ఆయా గుళ్ళల్లో అధికమైన శక్తి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఎవరు ఏది కోరుకున్నా తీరుతుంది. ఒక బ్రాహ్మణుడు గనక ఒక గుడిలో సరైనటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు పాటించకుండా, వేదం చెప్పినట్టుగా పూజ జరిపించకుండా, ఒక ఏదో ఒక తంతులాగా పూజ చేసి వచ్చేసేటటువంటి వాడున్నాడనుకోండి, అక్కడికి దేవతలు రావడం మానేస్తారు. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా పెద్దగా అక్కడ శక్తి ఏమీ కూడా నిల్వ ఉండదు. మంత్రశక్తి చేత ఏమవుతుంది, ఆ భగవంతుడి యొక్క శక్తి ఎప్పటికప్పుడు మాయ చేత, రాక్షసుల చేత కప్పబడుతుందండి. అలాంటి శక్తిని ఏం చేస్తారు, వేద మంత్రాల పూర్వకంగా గనక క్రతువులు జరపబడినప్పుడు ఆ ఈశ్వరుడి యొక్క శక్తి ఏమవుతుంది, ప్రకాశిస్తుందండి. ఇప్పుడు వజ్రం ఉందండి, ఆ వజ్రం మట్టిలో కప్పబడింది, వజ్రమే, అది చాలా ఖరీదైనది, దానికి ప్రకాశం ఇవ్వగలిగిన శక్తి ఉంది. కానీ దాని మీద మట్టి చేత కప్పబడింది అనుకోండి, ఇప్పుడు ఆ మట్టి చేత కప్పబడిన ఎప్పటి వరకు ఎందుకండి, ఇప్పుడు చంద్రుడు ఉంటాడు, ఆ చంద్రుడు ఆకాశంలో, సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఆకాశంలో ఉన్నప్పుడు వాళ్ళ మీదకి మబ్బు తెర వస్తుందండి. ఆ మబ్బు తెర కప్పగానే అక్కడంతా చీకటిగా ఏర్పడుతుంది. అంటే ఆ మబ్బు పక్కకు జరిగితే ఏమవుతుంది, మళ్ళీ సూర్యశక్తి కానీ చంద్రశక్తి కానీ బయటకు వస్తుంది. అదే విధంగా ఒక దేవాలయంలో కూడా నిరంతరం, అందుకే అక్కడ అర్చకుడు చాలా, ఒక గుడికి ఎవరు ప్రధానం అంటే అర్చకుడండి. అతడు గనక వేదము చెప్పినట్టుగా గనక అతడు యజ్ఞయాగాది క్రతువులు, పూజలు ఇవన్నీ నిర్వహిస్తే అక్కడ ఉన్నటువంటి దైవానికి ఎక్కువగా మరి ఆకర్షించబడతారండి. లోకమంతా కూడా ఆ దేవాలయానికి వెళ్ళగలుగుతారు. అంటే ఇక్కడ ఎవరి మీద ఆధారపడి ఉంది, బ్రాహ్మణుడి మీద ఆధారపడి ఉంది. అదే విధంగా మన లోపట ఉన్నటువంటి దైవ శక్తిని కూడా మనమే ఏం చేయాలి, మేలుకొల్పాలి. లోపటున్న దేవతలందరినీ ఏం చేయాలి, వాళ్ళ దైవ లక్షణాలేంటో అసుర లక్షణాలేంటో తెలుసుకుని అసుర లక్షణాలను ప్రయత్నపూర్వకంగా అణిచేసి దైవ లక్షణాలను బయటికి తీసుకురావాలి. నేను యోగమును అభ్యాసం చేస్తున్నానంటే మన శరీరంలో దేవతలున్నారు, నువ్వు చూస్తున్నావంటే నీ చూపుకి, ఇప్పుడు చచ్చిపోయిన వ్యక్తికి కూడా కళ్ళు ఉంటాయండి, మరి ఆ కళ్ళు ఎందుకు చూడబడటం లేదు అంటే ఆ కంటిలో ఉన్నటువంటి అధిపతి ఎవరు, సూర్యుడండి. ఆ సూర్యుడు బయటికి వెళ్ళిపోయాడు, ఎప్పుడు పోతాడు, డ్రైవర్ బయటికి వెళ్ళి, ఇప్పుడు ఒక బస్సు పంచర్ అయిందండి, ఆ పంచర్ అయినప్పుడు డ్రైవర్ దిగిపోతాడు, మిగిలిన అందరూ దిగిపోతారు. అదే విధంగా ఈ శరీరం కూడా పడిపోతుంది, అప్పుడు పరమాత్మ వెళ్ళిపోయాడు, ఆయన వెనకాల ఏం చేస్తారు, మిగిలిన దేవతలందరూ వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ, డ్రైవర్ గారు వెళ్ళిపోయారు. అందుకే కృష్ణ పరమాత్మ రథసారథ్యం చేసి నేను మీ అందరినీ నడిపిస్తున్నాననే విషయాన్ని చెప్పే ప్రయత్నంగా కృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథ్యాన్ని వహించాడు. అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఎన్నెన్నో బాణాలు కృష్ణుడికి కూడా తాకుతాయి. కృష్ణుడి యొక్క శరీరం కూడా రక్తముతో ఏరులై పారుతుందండి. అంటే ఈ విషయం అందరికీ తెలుసు కదండి. అర్జునుడికి తగిలే బాణాలలో కొన్ని బాణాలు రథసారథికి కూడా తగులుతాయా, తగలవా, తగిలినప్పుడు వాటిని ఓర్చుకున్నాడా లేదా, అంటే మనం చేసే పాపపు కర్మలకి కూడా భగవంతుడు బాధపడతాడు. కర్షయంత శరీరస్థం భూతగ్రామమ చేతసః మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయం. కృష్ణ పరమాత్మ చెప్పిందే అక్కడ మహాభారతంలో కృష్ణుడి రూపంలో చూస్తాం. మీరు చేసే పాపపు కర్మల చేత మీరు బాధపడుతున్నారనుకుంటున్నారు, మిమ్మల్ని నడిపించే నేను కూడా బాధపడుతున్నాను, జాగ్రత్త. ఒకరి మీద మీరు ఆ పాపపు మాటలు మాట్లాడుతున్నారు, ఆ మాటల యొక్క శక్తి నాకు కూడా తగులుతుంది. మీరు తినకూడనిది తింటున్నారు, మీ శరీరానికి అనారోగ్యం వచ్చింది, మీరు బాధపడుతున్నారు, నేను కూడా బాధపడతాను. అర్జునుడికి కష్టం వస్తే కృష్ణుడు బాధపడ్డా లేదా, అర్జునుడిని భీష్మాచార్యుల వారు ఏం చేశారు, ఇవాళ కృష్ణ పరమాత్మ తాను ఒక శపథం చేశాడు, నేను ఆయుధం పట్టను అని శపథం చేస్తే భీష్ముడు ఏం చేశాడు, అసలు కృష్ణ పరమాత్మ ఆయుధం ఎందుకు పట్టడో చూస్తానని అర్జునుడి మీద బాణాల పరంపరను కురిపించాడు. అర్జునుడి యొక్క శరీరం రక్తము చేత ఏరులై పారి శరీరం తూట్లు తూట్లు పడిపోయిందండి. అప్పుడు కృష్ణయ్య కిందికి దిగి ఏం చేశాడు, నేను నిన్ను చంపేస్తానని చెప్పేసి మరి చేతిలో చక్రం పట్టుకున్నాడు. అప్పుడు అర్జునుడు కాళ్ళు పట్టుకుంటాడండి, బావగారు నా పరువు పోతుందండి, మీరు రండి, వెనక్కి రండి అంటాడు. అప్పుడు భీష్మాచార్యుల వారు నమస్కరించి చంపండి అని చెప్పేసి ఆయన మోకరిల్లుతాడు. అంటే భక్తికి ఆయన లొంగుతాడు అనమాట. అంటే ఇప్పుడు మనం కేవలం నాకు మహాభారతం తెలుసు అంటే కృష్ణుడి యొక్క క్యారెక్టర్ ప్రతి ఒక్కరిలో ఉంది. భగవంతుడు నేనున్నాను మీ హృదయంలో అంటే మీ అందరిలో నేనున్నాను, నన్ను గుర్తించలేదు,
ఈ లోకంలో ఆనాటి కాలంలోనండి మరి కృష్ణ పరమాత్మ ఎన్నెన్నో గొప్ప గొప్పవైనటువంటి పనులు చేశారు. మరి అన్ని చేస్తే ఆయన సాక్షాత్తు ఈశ్వరుడని తెలుసుకున్న వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళే. మిగిలిన వాళ్ళు అందరిలో చూడండి, వాళ్ళందరి అన్నదమ్ములలో కూడా ఒక్క అర్జునుడు మాత్రమే కృష్ణ పరమాత్మను పూర్ణమైన విశ్వాసంతో నమ్ముతాడు. అందుకే ఆయన నాకు సకుడు అంటాడు కృష్ణ పరమాత్మ. భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. నువ్వు నా భక్తుడవు కాబట్టి నేను నీకు భగవద్గీత బోధిస్తున్నానన్నాడు. మిగిలిన అన్నదమ్ములకు బోధించాడా? ఎందుకు బోధించలా? కృష్ణ పరమాత్మ ఏం చెప్తే అది చేస్తాడు. కృష్ణ పరమాత్మ ఇతన్ని చంపేస్తాడు. ఇతన్ని వద్దు, వదిలేయి. అయ్యో బావగారు వీళ్ళు తప్పు చేశారు కదండి అని అనడండి. ఎందుకు అనడు? కృష్ణుడు చెప్పలేదు, నాకెందుకు? ఇలా అంటే మన అందరిలో కూడా భగవంతుడి యొక్క శక్తి ఉంది అనటానికి కృష్ణ పరమాత్మ ఇంతకంటే ఏం నిదర్శనాలు చూయిస్తారు? శాస్త్రం తెలుసుకుంటున్నామంటే లోపల భగవంతుడు గమనిస్తున్నాడు, సాక్షిగా ఉన్నాడు. నేను తప్పుగా మాట్లాడుతున్నాను, పరమాత్మకు కోపం వస్తుంది. వేరొకరి మీద నింద చేస్తున్నాడు అంటే నీ లోపల అసుర శక్తి పెంచుకుంటున్నావు. అలా అసుర శక్తి పెంచుకుంటున్నప్పుడు భగవంతుడి కోపం వస్తుంది, నీ చెంప మీద ఒక దెబ్బేస్తాడు. ఎలా? నువ్వు చేసే పనులలో ఏమవుతుంది? అది నువ్వు ఏది చేసినా ప్రారంభించినా అది సక్సెస్ కాదు. అప్పుడు నువ్వు ఆలోచన చెయ్యాలి, అయ్యో నేనేదో ధర్మ విరుద్ధమైన పని చేస్తున్నానట్టుంది, లోపడున్న భగవంతుడికి నచ్చట్లేదని ఆ పనిని ఆపాలి. ఒక్కొక్కసారి ఆ పని చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది అనిపిస్తుంది, కానీ అది జరగదు. ఎవరికి తెలుసు? లోపటున్న ఆయనకు తెలుసు. నీకెప్పుడూ మేలు చేసే ప్రయత్నం. అంటే నువ్వు దైవ శక్తిని పెంచుకుంటావా, అసుర శక్తిని పెంచుకుంటావా? దైవం యొక్క శక్తి పెరుగుతుంది అంటే నీవు భగవంతుడు చెప్పినటువంటి దైవ గుణాలతో కూడి జీవించాలి. జ్ఞానయోగ వ్యవస్థితి అభయం సత్వ సంశుద్ధి అంటే నేనున్నాను అని ఎవరైతే గుర్తించి నా మీద భారం వేసి జ్ఞానముతో కూడి నిరంతరం స్వాధ్యాయం చేస్తూ మరి భగవంతుడు చెప్పిన విధంగా శరీరాన్ని, మనస్సును, వాక్కును వినియోగించుకుంటున్నారో వాళ్ళలో దైవీ సంపత్తి పెరుగుతుంది. ఎవరైతే భగవంతుడు చెప్పినటువంటి ధర్మాలన్నీ విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న విషయాల కోసం పరిగెడుతున్నారో అలాంటి వారికి యోగం అనే మాట కూడా తెలియదు. ఎవరైతే యోగమును పొందాలనేటటువంటి తాపత్రయంలో పరిగెడుతున్నారో అలా పరిగెత్తే వాళ్ళందరికీ కృష్ణ పరమాత్మ బోధిస్తూ ఉన్నారు, మీరు ఈ కోరిక తీరకపోతే వచ్చేటటువంటి కోపం అనేటటువంటి విషయాల నుండి బయటపడే ప్రయత్నం చెయ్యండి. ఆయా విషయాలు మిమ్మల్ని ఏం చేస్తాయి? నా నుంచి మిమ్మల్ని దూరం చేస్తాయి. మీ లోపట ఉన్న దైవ శక్తి పెరిగి ఆ దైవం ఏం కావాలి అంటే లోపట ఉన్న దేవతలందరూ యాక్టివ్ కావాలండి. రాక్షసులందరూ అణిగిపోవాలి. అలా అణిగిపోయి దేవతల యొక్క పూజ ఎవరికి అందాలి? మన సహస్రానంలో ఉన్న పరమేశ్వరుడికి అందాలి. అలా అందినప్పుడు ఏమవుతుంది? ఆయన మనకేం చేస్తాడు? గొప్పదైన ఈ జీవుడికి గొప్పదైనటువంటి తన అనుభూతిని చూపిస్తాడు. ఇది జరిగేది. ఇదంతా జరగాలి అంటే మనం అందరం ఏం చేయాలి? సదాత్మానం, నిరంతరం ఆత్మస్థితిలో ఉండండి. ఆత్మయందే కదా ఈ జగత్తుంది. ఈ జగత్తులో కనపడుతున్నటువంటి నామరూపాలతో కూడినటువంటి త్రిగుణాల మాయ చేత ఈ లోకంలో కొంతమంది మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, ఇది మంచిది ఇది చెడు అనే భావన ఉంది. మంచి చెడు ఇదంతా కల్పిత జగత్తు. ఈ జగత్తంతా దేని చేత కల్పించబడింది? ఈశ్వరుడి చేత. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ అని కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయం 7వ శ్లోకంలో చెప్పారు. నాకంటే వేరుగా ఏదీ లేదు అంటే నేను ఉన్నాను అంటే ఇక్కడ ఆయన చెప్పాడు అనమాట. ఏమంటారు? రంగురంగుల పూసలన్నీ కూడా ఒక దారము చేత కట్టబడి హారముగా మారినట్టుగానే మీరు కూడా ఇక్కడ 84 లక్షల రకాల ఉపాధులుగా కనబడుతున్న ప్రాణులన్నీ కూడా ఆత్మ అనేటటువంటి ఆధారము చేత కట్టబడినవి. అందుకే నాకంటే సృష్టిలో వేరుగా ఏదీ లేదు. ఈ సత్యం తెలుసుకోమంటున్నారు మనందరికీ కూడా. నీవెవరు అంటే నేను బ్రహ్మమునే కాని వేరొక వస్తువును కాదు. అందుకే ప్రతి క్షణం మనం ఏం చేయాలి? నేను బ్రహ్మము అంటున్నప్పుడు నాకు ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే వేరొకరి యొక్క శ్రేయస్సును మాత్రమే కోరుకోవాలి తప్ప వాళ్ళు లోకంలో చాలా మంది ఉంటారు, పాపము చేసేవాళ్ళు ఉంటారండి, ఉండరనేది లేదు. ఎవరెవరు ఇప్పుడు ఎవరు ఏ కర్మ చేస్తే ఆ కర్మకు సంబంధించి జీవిస్తారు. ఒక వ్యక్తి ఎప్పుడు వేరొకరిని ఏడిపించే ప్రయత్నం చేస్తున్నారు, వాడికి భగవంతుడు ఏమిస్తాడు? వాడు కూడా ఏడ్చే రోజు ఒక రోజు పెద్ద కష్టం. దుర్యోధనుడు ఎవరు సంతోషంగా ఉన్నా చూడడండి,
ఒకరోజు తాను యుద్ధ భూమిలో కూర్చొని మరణానికి సిద్ధంగా ఉండి 2 తొడలు విరిగిపోయి 128 సంవత్సరాలు బతకవలసిన ఆయుష్ ఉన్నవాడు 68 ఏండ్లకే యుద్ధ భూమిలో కూర్చొని తొడలు విరిగి ఏడుస్తూ, అయ్యో నేను ఆ రోజు మా తాతగారు చెప్పిన మాట వినాల్సి ఉండే, గురువు గారు చెప్పిన మాట వినాల్సి ఉండే, నా కర్మ, నేనేంటో ఇలా చేసుకున్నానని మరి చివరి దశలో అనుకుంటే ఏం లాభం అండి? అందుకే భగవంతుడు మనందరికీ చెప్తున్నారు, దైవ గుణాలు సంపాదించుకోండి. దైవ గుణాలంటే అవి ఎక్కడి నుంచో మనం ఒక రాశి, ఒక వజ్రాల రాశి ఒక చోట ఉంది ఎత్తుకొని రావడం కాదు. ఇతరులకు మంచి జరిగే పని. ఆ పనిలో మీరు స్వార్థం లేకుండా చూసుకోండి. వేరొకరికి అన్యాయం చెయ్యకండి. ఇతరులకు మంచి జరిగేలా ప్రవర్తించండి. మీ మనసు అప్పుడప్పుడు ఏం చేస్తుంది? పూర్వజన్మ సంస్కారాలు ఈ జన్మ ప్రయత్నంలో వీళ్ళు మంచివాళ్ళు కాదు కదా అని గుర్తు చేస్తుంది. అలా గుర్తు చేసినప్పుడు మీరేం చేస్తారు? వడ్ల గింజను మీరు ఎలాగైతే ఒలిచి అందులో ఉన్న బియ్యపు గింజను ఆహారానికి ఉపయోగపడేలాగా ఎలాగైతే తీస్తారో, పంచకోశాలలో ఉన్నటువంటి ఆత్మను కూడా బయటికి తీయాలంటే మీరెవరితో మాట్లాడుతున్నా ఏం చేస్తారు? వాళ్ళు మాట్లాడే మాటలలో మనల్ని ఇబ్బంది పెట్టే మాట ఏదైనా ఉంటే దానిని వదిలిపెట్టి వాళ్ళు మాట్లాడే మాటల్లో మంచి మాటను మాత్రమే గుర్తు పెట్టుకున్నామనుకోండి, అది మనల్ని ఏం చేస్తుంది? ప్రశాంతంగా ఉంచుతుంది. ఇప్పుడు మీరు ఎదురుగా ఒకరున్నారు, వాళ్ళని మిమ్మల్ని బాధ పెట్టేలాగా పుల్ల విరిచినట్టుగా మాట్లాడతారంటారు కొంతమంది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటల చేత మనం ఎంత దుఃఖపడవచ్చు అని ఆ మాటలను వెతుక్కుంటాం. కానీ వాళ్ళు ఒక గంట సేపు మనతో మాట్లాడితే మాట్లాడిన మాటలలో మరి మంచి మాటలు, ఇతరులకు మేలు జరిగే మాటలు ఒకటో రెండో ఉన్నాయి. ఆ 2 మాటల్ని గనక పట్టుకొని మిగిలిన మాటలు వదిలేస్తే, ఆ మంచి మాటల్ని గనక మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేసుకుంటే అదేమవుతుంది? ఇతరులకు మేలు జరిగేలాగా చేస్తుంది. మనం వాళ్ళు మాట్లాడిన 99 మాటలు ఒకవేళ మంచియే మాట్లాడినా, ఒక్క మాట గనక మనల్ని బాధ పెట్టేది మాట్లాడితే, ఆ బాధ పెట్టే మాటని మళ్ళీ మళ్ళీ మననం చేస్తాం. నువ్వు ఏది మననం చేస్తావో, ఏ మాటను మననం చేస్తావో ఆ మననం చేసిన మాటయే మిమ్మల్ని ఏం చేస్తుంది? సంస్కారంగా మారుస్తుంది. సంస్కారం అంటే మీరు ఆలోచించే ప్రతి ఆలోచన, మీరు చేసే ప్రతి పని సంస్కారంగా మారుతుంది. మీరు మంచినే పట్టుకోండి. దైవాన్ని చేరాలనుకుంటున్నారా? దైవ లక్షణాలను పెంచుకోండి. లోపటున్న దేవతలకు శక్తినివ్వండని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః. కామక్రోధాదుల వలన మీకు నరకమే సంప్రాప్తిస్తుంది తప్ప వేరొకటి రాదు. కామక్రోధాదులను అణచగలిగింది ఏంటి? వాళ్ళు నన్ను తిట్టారు అన్నప్పుడు అది కోపం వస్తుంది. వాళ్ళు మాట్లాడిన మాటలో అవతలి వాళ్లకు మనం మేలు చేయడానికి ఒక మార్గాన్ని చెప్పారు అని ఆ మార్గాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళిపోయామనుకోండి, ఒక దుర్మార్గుడు మాట్లాడినటువంటి మాటలలో కూడా మనకు మంచి జరిగేది ఏముందో తెలుసుకోవాలి. నిజంగా చెప్పాలంటే మనమంటే ఇష్టం లేని వాడు మాట్లాడే మాటల్ని గనక మనం పరిశీలనలో పెట్టుకుంటే, అతడు మనతో స్నేహంగా ఉన్న వాళ్ళు చెప్పలేని మాటను నిష్కర్షగా చెప్పేస్తాడు. నువ్వు బాధపడాలని నీలో ఉన్న చెడ్డ గుణాన్ని చెప్తాడు. వాడు చెప్పిన గుణాన్ని గనక మనం అర్థం చేసుకొని, అవును కదా, నాకు ఇలా అనే అలవాటు ఉంది, నేను ఈ అలవాటును పోగొట్టుకోవాలి, నాకు ఈ అలవాటు ఉండడం వల్లే కదా అతడు ఇలా అన్నాడని మనం ఏం చేస్తామంటే ఓపిక పట్టగలిగామనుకోండి, అప్పుడు మనకేమవుతుంది? లోపటున్న దైవశక్తి పెరుగుతుంది. లోపటున్నటువంటి శక్తి ఎప్పుడు తగ్గుతుంది? అవతలి వాడు నన్ను ఇలా అన్నాడు 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 అన్నప్పుడు రాక్షస ప్రవృత్తికి మనం ఏం చేస్తున్నాం? భోజనం పెడుతున్నాం. మీరు దైవశక్తికి భోజనం పెడతారా? అసుర శక్తికి భోజనం పెడతారా? అందుకే బుద్ధి అనే పాత్రలో అమృతం పోయండి. ఆ పోసినటువంటి అమృతం ఎవరికి అందుతుంది? దేవతలు అమృతం తాగుతారా? విషం తాగుతారా? అమృతం తాగుతారు కదండి. మనం కూడా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఎవరైతే ఎక్కువగా అందుకుంటున్నారో, ఎవరైతే మననం చేస్తున్నారో, అప్పుడు దైవానికి కావలసిన అమృతం ఆహారం అందుతుందండి. ఆ ఆహారాన్ని గనక ఎవరైతే మరి దేవతలకు అందించగలుగుతారో, లోపట అమృతం ఉందండి. అమృతం మీకు మృత్యువును తీసుకొస్తుందా? ఖచ్చితంగా తీసుకురాదు. విషం తాగుతున్నారు మీరు, అవతలి వాడిని హింసించాలి, అవతలి వాడిని బాధ పెట్టాలనేటటువంటి లోభగుణము, అసూయ, ఇక అహంకారము, ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నారు. ఇప్పుడేమవుతుంది? విషం తాగితే ఏమవుతుంది? నీ యొక్క ప్రాణాన్ని హరిస్తుంది. విషం ఎప్పటికైనా మన ఇంట్లో అందుకే అంటారండి, పిల్లలున్న చోట, ఎప్పుడైనా పిల్లలున్న చోటే కాదు,
ఎవరి మనసు ఏ క్షణంలో ఎప్పుడు మారుతుందో తెలియదు కాబట్టి ఏమంటారు, విషం అంటే పొలాలకు మందు కొట్టడం కోసం కానివ్వండి, ఇలా మనం ఏం చేయొచ్చు, ఈ విషపూరితమైనటువంటి ఈ పదార్థాలను ఇంట్లో పెట్టకండి అంటారు. తెలియకపోతే చిన్నపిల్లలు ఒక్కొక్కసారి అదేదో తినే పదార్థం అని తినటమో తాగడమో చేస్తారు. తర్వాత పెద్దవాళ్ళు కూడా చిన్న చిన్న ఆవేశాలకు తట్టుకోలేక ఇక చావే శరణ్యం అని చెప్పేసి అనుకున్నప్పుడు కూడా వాటిని సేవించే అవకాశం ఉంటుందని, మరి విషంతో కూడిన విషయాలను మీరింట్లోకి పెట్టకండి అని ఎందుకు చెప్తారు పెద్దవాళ్ళు? ఎప్పుడూ కూడా మన మనసు స్థిమితంగా ఉండదు కాబట్టి, చపలమైనది కాబట్టి, చపలమైన మనస్సు ఏదైనా చేస్తుంది కాబట్టి, ప్రమాదకరమైన వస్తువులకు మీరు ఆశ్రయం ఇవ్వకండి అని చెప్తారు. అదేవిధంగా ఇప్పుడు బయట ఉన్న విషయాలలో అయితే జాగ్రత్త పడుతున్నాం, మరి లోపటికి వేరొకరు మాట్లాడిన మాటలలో మనల్ని బాధ పెట్టే మాటలన్నింటినీ ఏం చేసుకుంటున్నాం, పోగు చేసుకుంటున్నాం. ఆ పోగు చేసుకున్న విషయాలు మనల్ని ఏం చేస్తాయి, ప్రమాదంలో పడవేస్తాయి. అందుకే భగవంతుడు చెప్తున్నారు, ఏమంటున్నారు, మీరు కామక్రోధాదులనే సర్పములను బయటికి పంపించనంత వరకు కూడా మీరు యోగంలో భగవంతుడితో ఉన్నటువంటి గొప్పదైనటువంటి సచ్చిదానందాన్ని అనుభవంలోకి తెచ్చుకోరు. మీరు గనక మీ లోపల ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి రాగద్వేషాలన్నింటినీ బయటికి పంపించారు, అప్పుడు మీరేం చేస్తారు అంటే, మరి లోపట ఉన్న భగవంతుడితో మీరు బ్రహ్మానందాన్ని పొందుతారు. నరకానికి మనం వెళ్తామా వెళ్ళమా భగవంతుడు వచ్చి చెప్పక్కర్లా. శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు, నీకెవరి మీదైనా కోపం ఉందా, ఉందండి, నువ్వు నరకానికి పోతావు. నీకేదైనా ఒక వస్తువు మీద కోరిక ఉందా, ఉంది, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. భూమి మీద ఉన్న విషయాలన్నింటినీ అనుభవించండి, కానీ వాటి మీద ఆసక్తి పెంచుకోకండి, వాటి మీద కోరిక కలిగి ఉండకండి. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అన్నారు. అంటే మీ మనస్సులో ఏ వస్తువు మీద మీకు కోరిక లేకుండా చేసుకోండి, అప్పుడు మీరు ఆత్మ చేత రమిస్తారు. అంటే భగవంతుడు చెప్తున్నారు, మీరు పెద్దగా బెంగ పెట్టుకోకండి, ఈ లోకంలో ఉన్న విషయాలన్నీ నశించిపోయేవి, దృశ్య సంబంధమైన విషయాలన్నీ శాశ్వతం కాదు కాబట్టి నశించిపోయే విషయాల మీద ఆసక్తి తగ్గించుకొని నశించినటువంటి ఆత్మయే మీరుగా మీరేం చేస్తారు, నిరంతరం స్మరణ చేస్తూ ఉండండి. ఆ స్మరణ మిమ్మల్ని రక్షిస్తుందని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. అంటే మనము బ్రహ్మమును తెలుసుకోవాలంటే మన యొక్క మనస్సు యందు ఏ ఒక్క వస్తు విషయాల మీద ఆసక్తి లేకుండా నిస్సంగంగా ఉండి భగవంతుని నిరంతరం స్మరిస్తూ భగవంతుడు చెప్పిన సత్కర్మ చేసిన వారికి బ్రహ్మానంద అనుభూతి దొరుకుతుందని, ఆ అనుభవం పొందిన తర్వాత ఈ జగత్తే మీ సొంతం అవుతుందని కృష్ణ పరమాత్మ మనకు ఇక్కడ ఈ శ్లోకమునందు వివరణ చేసి ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు మళ్ళీ మనకి సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని అంటున్నారు. సమస్త భూతముల యందు మీరే ఉన్నారని, తర్వాత మీ యందు సమస్త భూతములు, తర్వాత సమస్త ప్రాణుల యందు మీరు ఉన్నారనేటటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటారని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. దానిని మళ్ళీ మనం రేపు తెలుసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.